సో ఈరోజు మనం వీడియోలో వచ్చేసి మాట్లాడుకుందాం విమెన్ సేఫ్టీ ఇన్ రష్యా అనమాట. అంటే ఓన్లీ విమెన్ సేఫ్టీ కాదు, నార్మల్గా స్టూడెంట్ సేఫ్టీ ఇన్ రష్యా. సో నా పేరు గోవర్ధన్, నేను రష్యాలో 4th ఇయర్ మెడికల్ స్టూడెంట్ని. సో నార్మల్గా చాలామంది పేరెంట్స్ అడుగుతుంటారు నన్ను, అంటే బాబు ఇట్లా మా అమ్మాయిని పంపిద్దాం అనుకుంటున్నాము, సేఫ్టీ ఉందా అమ్మాయిలకి అలాగే ఇలాగ అని చెప్పేసి. సో నార్మల్గా ఇక్కడ చూసుకుంటే మనము రష్యాలో విమెన్కి వచ్చేసి రష్యా 100% సేఫ్ అనమాట. అంటే వేరే కంట్రీస్తో పోల్చుకుంటే, అంటే నార్మల్గా ఎంబీబీఎస్ కోసం వెళ్తారు కదా, సో దాని ప్రకారంగా ఇది 100% సేఫ్ అనుకోండి. నేను చాలాసార్లు చూసాను, అమ్మాయిలు ఒంటరిగా తిరుగుతుంటారు బయట, అంత ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే అంత సేఫ్ ఉంది ఇక్కడ. అదే మీరు కిర్గిస్తాన్ ఈ కంట్రీస్తో పోల్చుకుంటే, లాస్ట్ ఇయర్ చూడండి మీరు, కిర్గిస్తాన్లో 10 to 15 స్టూడెంట్స్ దాకా చనిపోయారు, ఇండియన్ ఇంకా బంగ్లాదేశీ. అండ్ చాలామంది అమ్మాయిలను కూడా పాడు చేశారు అక్కడ లోకల్స్ కొంచెం. సో అంత సేఫ్ ఏం లేదు అక్కడ. సో కొంచెం జాగ్రత్త పడండి మీరు ఇట్లాంటి కంట్రీలు చూస్ చేసుకునే ముందుల. అండ్ జార్జియా వచ్చేసి అక్కడ సేఫ్టీ గురించి నాకు అంత ఐడియా లేదు, బట్ నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడిన దాని ప్రకారం అయితే అది కూడా ఓకే కంట్రీ. కానీ అది నేను రికమెండ్ ఎందుకు చేయనంటే, జార్జియా ఎంబీబీఎస్ కోసం అక్కడ కొంచెం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంత తోపేం లేదు, డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, ఎడ్యుకేషన్ క్వాలిటీ తక్కువ ఉంది. సో అందుకే జార్జియా కూడా నేను అంత రికమెండ్ చేస్తలేదు ఎవరికి. అండ్ ఒకవేళ కిర్గిస్తాన్ కజకిస్తాన్ అనుకుంటే ఎవరైనా పోదాం అనుకొని కొంచెం ఆలోచించుకోండి ఇంకోసారి, అంత సేఫ్టీ కాదు అది. అండ్ రష్యాలో మీకు స్టూడెంట్ సేఫ్టీ అయితే టాప్ ప్రయారిటీ అనమాట. ఇక్కడ స్టూడెంట్స్ అయితే సేఫే ఉంటారు. మీకు ఎవ్రీ 2 to 4 kilometers డిస్టెన్స్లో మీకు ఒక పోలీస్ వెహికల్ ఉంటుంది, మీకు ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఇస్తారు ఒకవేళ ఇన్ కేస్ సంథింగ్ అవుతే అంటే కాల్ చేయడానికి. యాక్చువల్గా అట్లా అవ్వదు నార్మల్గా అయితే, ఎందుకంటే ఇప్పటివరకు ఒక రిపోర్టెడ్ కేసు కూడా లేదు ఇట్లాగా, అంటే సంథింగ్ హ్యాపెండ్ అగైన్స్ ఇండియన్ స్టూడెంట్స్ అని చెప్పేసి. సో అదనమాట. సో అమ్మాయిల సేఫ్టీ కోసం ఎవరైనా కొంచెం టెన్షన్ తీసుకుంటే పేరెంట్స్ అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే సేఫ్ ఉంటారు అమ్మాయిలు, పంపించచ్చు మీరు ఎంబీబీఎస్ చదవడానికి ఇక్కడికి. అండ్ అంతే ఈ వీడియోకి వచ్చేసి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కింద కమెంట్ చేయండి, నేను దానిపైన వీడియో చేస్తాను, లేదంటే టెక్స్ట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను డౌట్స్ ఏమన్నా ఉంటే. సో అదనమాట. థ్యాంక్ యూ, బాయ్.